సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి సెకండ్ వీక్ నామినేషన్ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ ఇంకా ఎపిసోడ్ అయితే మనకు టెలికాస్ట్ అనేది ఈ రోజు అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా అఫీషియల్ ఓటింగ్ అయితే జరగట్లేదు గైస్. అఫీషియల్ ఓటింగ్ అనేది రేపు జరుగుతుంది. బట్ మనకు ఆల్రెడీ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి అన్అఫీషియల్ పోల్స్లో మనకు ఓటింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం మనకు ఎవరెవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరెవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అనేది అయితే ఇప్పుడు చూద్దాం గైస్. సో ఇది మనకు అఫీషియల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అన్అఫీషియల్ పోల్స్ అనేది మనకు అఫీషియల్స్కి అన్అఫీషియల్కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఎక్కడ కూడా కనిపించదు. సో దాని ప్రకారం చూస్తే మనకు ఆల్రెడీ మనకు ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారని చూసినట్టయితే మనకు టోటల్గా 8 మెంబర్స్ అయితే నామినేషన్స్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ 8 మెంబర్స్లో మనకు టాప్ పొజిషన్లో మనకు 24% ఆఫ్ ఓట్స్తోని నిఖిల్ గారు అయితే టాప్ పొజిషన్లో అయితే ఉన్నారు. అండ్ ఇక నిఖిల్ గారికి ఆల్రెడీ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నిఖిల్ టాప్ పొజిషన్లో ఉండడానికి అయితే చాలా ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక సెకండ్ పొజిషన్లో మనకు విష్ణుప్రియ గారు అయితే ఉన్నారు. సో ఇక మనకు ఫస్ట్ వీక్లో నిఖిల్ గారు లేనప్పుడు విష్ణుప్రియ గారే టాప్ పొజిషన్లో అయితే ఉన్నారు ఓటింగ్స్లో. సో ఇక మనకు ఏదైతే నిఖిల్ గారు సెకండ్ వీక్ నామినేషన్లోకి వచ్చారో విష్ణుప్రియ గారు సెకండ్ పొజిషన్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో అండ్ తర్వాత థర్డ్ పొజిషన్లో మనకు నాగమణికంఠ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకు నాగమణికంఠ ఎలాంటి గేమ్స్లో కావచ్చు లేదా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ ఆడియన్స్తో ఫస్ట్ వీక్లో ఆడియన్స్తో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల సో ఇక్కడ మనకు గేమ్స్ ఆడినా కానీ ఎంటర్టైన్ చేసినా కానీ కనెక్ట్ అయిన ఆడియన్స్ ఓట్ వేస్తారో లేదో కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆడియన్స్ మాత్రం డెఫినెట్గా ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అఫీషియల్ పోల్స్లో కూడా నాగమణికంఠ మనకు థర్డ్ పొజిషన్లో ఉండడానికి అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీనిపై మీరేమనుకున్నారు అనేది కూడా కింద కమెంట్ అయితే చేయండి. అండ్ దాని తర్వాత ఫోర్త్ పొజిషన్లో నైనిక గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ నైనిక గారిని చూసినట్టయితే నైనిక గారు గేమ్స్లో కావచ్చు వేరే ఇతర యాక్టివిటీస్లో తన 100% ఎఫర్ట్స్ని అయితే పెట్టినట్టయితే అనిపించింది ఈ ఫస్ట్ వీక్ వరకు చూసినప్పుడు. అండ్ తను ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కూడా నామినేషన్స్లో చాలా జెన్యున్ పాయింట్స్తో ఆర్గ్యూ అయితే చేస్తున్నారు. సో నన్ను అడిగితే ఫోర్త్ పొజిషన్ అనేది నైనిక గారికి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా చాలా జెన్యున్గా అయితే కనిపిస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకు ఫిఫ్త్ పొజిషన్లో శేఖర్ భాషా గారు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక శేఖర్ భాషా గురించి చెప్పినట్టయితే తిను మనకు బిగ్ బాస్ హౌస్లోకి రాకముందే చాలా కాంట్రవర్సీ ఇష్యూస్లో ఇరుక్కొని ఉండడం అయితే జరిగింది. అండ్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. తన వే ఆఫ్ జోక్స్తో కావచ్చు లేదా ఏదో విధంగా ఎంటర్టైన్ చేయడానికి అయితే చాలా బాగా ట్రై చేస్తున్నాడు. సో కాబట్టి నేనైతే ఫిఫ్త్ పొజిషన్ అనేది యాప్ట్ అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక సిక్స్త్ పొజిషన్లో మనకు ఆదిత్య ఓం గారు అయితే ఉన్నారు విత్ 7% ఆఫ్ ఓట్స్తోని. సో ఇక మనకు ఆదిత్య ఓం గారు అయితే ఎక్కడ కూడా మనల్ని ఎంటర్టైన్ చేసినట్టయితే అనిపించలేదు. అండ్ ఇప్పటి వరకు కూడా తన ఫుల్ ఓపెన్గా మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఫ్యూచర్లో ఇంకేమైనా చేంజెస్ అనేది చేస్తారా లేదా ఎంటర్టైన్ అనేది చేస్తారా అనేది చూడాలి. అండ్ ఇక సెవెంత్ పొజిషన్లో మనకు సీత గారు అయితే ఉన్నారు. సో ఇక్కడ కిరాక్ సీత అనేది నేను 7th పొజిషన్ అనేది నేనైతే అనుకోవట్లేదు గైస్, ఎందుకంటే తను చాలా జెన్యున్గా ఉంటుంది. సో తను ఆర్గ్యూ చేసేటప్పుడు కూడా నామినేషన్స్లో చాలా జెన్యున్గా ఎంతో కొంత అంటే ఆదిత్య ఓం గారితో కంపేర్ చేస్తే చాలా బాగా మాట్లాడినట్టయితే అనిపించింది. నేనైతే 7th పొజిషన్ అని అయితే అనుకోవట్లేదు. అఫీషియల్స్లో ఒకవేళ చేంజ్ అయితే కనిపించి ఉండొచ్చు. అండ్ ఇక పృథ్వీరాజ్ అనేది 8th పొజిషన్లో చివరి పొజిషన్లో ఉన్నారు. అందుకన్నా లీస్ట్ ఓట్స్తో మనకు అన్అఫీషియల్ ఓట్స్లో చాలా లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. 8th పొజిషన్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ పృథ్వీరాజ్ కూడా చాలా బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు. అంటే కంపారిటివ్లీ ఆదిత్య ఓం కంటే ఎంతో కొంత ఆర్గ్యూ చేస్తున్నాడు, ఎంతో కొంత ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ నేనైతే ఇతను మ్యాక్సిమం 8th పొజిషన్లో ఉన్నాడు కావచ్చు అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నాను అంటే ఈ వీక్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదిత్య ఓం గారు ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ వీక్ ఎలిమినేట్ అవుతారనేసి నేనైతే గెస్ట్ చేస్తున్నాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో దీనిపై మీరు సెకండ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ అయితే చేయండి. సో దాన్ని బట్టి మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది గైస్. సో ఇంతే గైస్, ఇప్పటి వరకు బిగ్ బాస్ సెకండ్ వీక్ నామినేషన్ సంబంధించిన అప్డేట్స్. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.